జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2026 నూతన ఆంగ్ల సంవత్సరంలో 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు ఎలా ఉంటాయి? 2026 జనవరి 1వ తారీఖు నుండి 2026 డిసెంబర్ నెల 31 వరకు గల ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో ద్వాదశ రాసుల వారి యొక్క వార్షిక ఫలితాలు అనగా సంవత్సర ఫలితాలు 12 మాసాలలోనూ వీరి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అని కనుక పరిశీలిస్తే ప్రధానంగా మనకు ఈ 2026 జనవరి నుంచి మార్చి 19 వరకు విశ్వావసునామ సంవత్సరం ఉంది. 2026 మార్చి 19 ఉగాది పండుగ తర్వాత శ్రీ పరాభవనామ సంవత్సరం ప్రారంభమవుతుంది. అనగా 2026 ఆంగ్ల సంవత్సరంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉంది, శ్రీ పరాభవనామ సంవత్సరం. ఈ తెలుగు 2 సంవత్సరాలు కూడా ఈ ఆంగ్ల సంవత్సరంలోనే మనకు ఉండడం ఒక సంతోషకర వాతావరణంగా చెప్పుకోవచ్చు. 2 తెలుగు సంవత్సరాలు కలిపి 2026 ఆంగ్ల సంవత్సరానికి మనం ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఈ విశ్వావసు పరాభవనామ సంవత్సరాల కలయిక అయినటువంటి 2026 ఆంగ్ల సంవత్సరంలో బృహస్పతి ధనుస్సు రాశికి మీన రాశికి అధిపతి అయినటువంటి ఈ బృహస్పతి 2026 జూన్ నెల 2వ తారీఖు వరకు మిథున రాశిలోనే సంచారం కొనసాగిస్తాడు. 2026 జూన్ 2 తర్వాత ఆయన మిథున రాశి నుంచి బయలుదేరి కర్కాటక రాశిలోని ప్రవేశిస్తాడు. అనగా గురు సంక్రమణం జరుగుతుంది. ఈ రకంగా కర్కాటక రాశిలోనికి ప్రవేశించినటువంటి గురువు బృహస్పతి ఇక 2026 డిసెంబర్ 31 వరకు కర్కాటక రాశిలోని సంచారం కొనసాగుతుంది. అనగా జూన్ 2 వరకు మిథున రాశిలో గురు సంచారం ఉంటుంది. జూన్ 2 తర్వాత కర్కాటక రాశిలో గురువు తమ ఉచ్చ స్థానాన్ని అనగా ఉన్నత స్థానాన్ని పొంది అక్కడ తన సంచారాన్ని సంవత్సరం అంతా ఆయన సంచరించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే శని భగవానుడు ఈ మకర కుంభరాశులకి అధిపతి అయినటువంటి శని భగవానుడు మీన రాశిలో సంచరిస్తున్నాడు. ఈ విశ్వావసు పరాభవన అనేటువంటి ఈ 2 సంవత్సరాలలో ఈ 2026 ఆంగ్ల సంవత్సరంలో జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు కూడా పూర్తిగా 12 మాసాలంతా కూడా ఆయన మీన రాశిలోనే సంచారం కొనసాగుతుంది. ఇక రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ప్రధానమైనటువంటి ఛాయాగ్రహాల్లో ప్రధాన గ్రహమైనటువంటి ఈ రాహువు కుంభరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తున్నాడు. ఈయన 2026 డిసెంబర్ 5వ తారీఖు వరకు కుంభరాశిలోని ఈయన సంచారం కొనసాగుతుంది. డిసెంబర్ 5 తర్వాత ఆయన మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు. అనగా రాహువు వెనుకకు తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు గనక ఆయన సజావుగా ముందుకు వెళ్ళేటువంటి లక్షణాలు ఈ రాహుకేతువులకు ఉండవు గనక రాహు వెనుకకు వక్ర మార్గంలో కుంభరాశి నుంచి మీన రాశికి వెళ్లకుండా కుంభరాశి నుంచి మకర రాశిలోని ప్రవేశిస్తాడు. అది కూడా డిసెంబర్ 5వ తారీఖు. అనగా ఇంచుమించుగా ఈ ఆంగ్ల సంవత్సరం అంతా కూడా కుంభరాశిలోని రాహు సంచారం ఉంటుంది. అలాగే కేతువు కూడా ఈ 2026 డిసెంబర్ 5 వరకు ఆయన సింహరాశిలో సంచారం కొనసాగిస్తాడు. 2026 డిసెంబర్ 5 తర్వాత ఆయన సింహరాశి నుంచి కన్యా రాశిలోకి రాకుండా వెనుకకు మరలి కర్కాటక రాశిలోని ప్రవేశిస్తాడు. ఈ రకంగా రాహు కేతువులు ఇద్దరు కూడా కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు డిసెంబర్ 5 వరకు ఇప్పుడు ఏ రాశుల్లో సంచరిస్తున్నాడో అదే రాశుల్లోనే 2026 ఆంగ్ల సంవత్సరంలో సంచారం కొనసాగుతుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఆంగ్ల సంవత్సరంలో ముందుగా మనం 12 రాశుల యొక్క వార్షిక ఫలితాలని పరిశీలించేటప్పుడు 2026 నూతన ఆంగ్ల సంవత్సరంలో నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి 2026 ఆంగ్ల సంవత్సరంలో గురువు జూన్ 2 వరకు తృతీయ భావమైనటువంటి మిథున రాశిలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. ఈ మేషరాశి వారికి భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువు ప్రతికూలంగా తృతీయ భావంలో సంచరించడం వల్ల జన సహకారం ఉండదు. ముఖ్యంగా ఉపాధ్యాయులకు విద్యార్థుల సహకారం ఉండదు. విద్యారంగంలో పనిచేసే వారికి పై అధికారుల యొక్క సహకారం ఉండదు. పనిభారం పెరిగిపోతుంది, పుణ్యఫలం తగ్గిపోతుంది.
ఎంత కష్టపడినా తగినంత గుర్తింపు రాదు. ఇక వ్యాపారాల్లో ఉన్నటువంటి వారికి వ్యాపార విస్తరణ జరగదు. వ్యాపారంలో లాభాల కంటే నష్టాలు ఎక్కువ వచ్చే పరిస్థితి ఉంటుంది. లేదు, కష్టం అధికమయ్యేటువంటి శ్రమ కనిపిస్తుంది. అలాగే వ్యవసాయదారులకు కూడా రావాల్సిన పంట చేతికి అందదు. ఉద్యోగులకి పనిభారం పెరుగుతుంది. వారి కింద పనిచేసే పనివారి యొక్క సహకార లోపం కనిపిస్తుంది. ముఖ్యంగా స్త్రీలకైతే ఇంట్లో పనిచేసే పనివారి యొక్క సహకారం లేకపోవడం వల్ల వారు బయట ఉద్యోగాల్లో పనిచేయడం, ఇంటికొచ్చి ఇంట్లో కూడా ఇంటి పని చేసుకోవడం, ఈ రకంగా పని భారము శ్రమ అధికమవుతుంది. పైగా ఒత్తిడి కూడా అధికమయ్యేటువంటి సూచన కనిపిస్తుంది. ఖర్చులు పెరిగిపోతాయి. మీరు పడినటువంటి శ్రమంతా కూడా ఒకసారి వృధా అనిపిస్తుంది. ప్రశాంతత కోల్పోయి అశాంతికి లోయైనటువంటి వాతావరణం మేషరాశి వారికి ఈ తృతీయ వాములో 2026 జూన్ 2 వరకు గురువు ఇబ్బంది పెడతాడు. జూన్ 2 తర్వాత బృహస్పతి అయినటువంటి ఈ గురువు కర్కాటక రాశిలోనికి ప్రవేశించగానే అది చతుర్థ భావమైంది. మేషరాశి వారికి ఒక్కసారిగా సంతోషకర వాతావరణం నెలకొంటుంది. గురుబలం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. భూ వాహనాలు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు. అందులో విజయవంతమవుతారు. విద్యారంగంలో పనిచేసేటువంటి వారికి సత్ఫలితాలు వస్తాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. ప్రశాంత వాతావరణాన్ని చవి చూస్తారు. ఈ రకంగా 2026 జూన్ 2 తర్వాత మేషరాశి వారికి చతుర్థ భావంలో గురువు 50 నుంచి 60% సుఫలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది. ఇక శని భగవానుడు దశమ లాభాధిపతినటువంటి ఈ శని భగవానుడు వ్యయములో సంచరిస్తున్నాడు. మీనరాశిలో మేషరాశి వారికి పనిభారం పెరిగిపోతుంది. ఖర్చులు పెరిగిపోతాయి. శ్రమ అధికమవుతుంది. వ్యవసాయ రంగంలో ఉండే వారికి నష్టాలు వచ్చే వాతావరణం ఉంటుంది. పనివారి సహకారం ఉండదు. శారీరకమైనటువంటి శ్రమను కూడా వీరు పొందాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఈ సంవత్సరం అంతా కూడా శని వ్యయంలో ఉండడం వల్ల మేషరాశి వారికి ఏలినాటి శని మొదటి భాగంలో ఉంది కనుక వ్యయ శని వీరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే రాహు లాభంలో సంచరిస్తున్నాడు. కుంభరాశిలో విశేషమైనటువంటి సుఫలితాలను అందిస్తాడు. విదేశీ వ్యవహారాలు కానీ, ఉద్యోగంలో పదోన్నతులు కానీ, నూతన వ్యాపారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యక్తుల వల్ల కూడా లాభాలు అందుకుంటారు. మరి పంచమ భావంలో కేతువు సంచరిస్తున్నాడు. సింహరాశిలో మీ ఆలోచనలు కొన్ని కలిసి రాదు. సంతానం మీకంటే కాస్త విద్యా విషయాలకు కానీ, ఉద్యోగాలకు కానీ దూరం పోయేటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది. ఈ కారణం చేత కాస్త అశాంతిని మీరు పొందగలుగుతారు. జూన్ 2వ తారీఖు వరకు గురువు ప్రతికూలంగా ఉన్నారు కనుక ఒక్కసారి దత్తాత్రేయ స్వామి వారిని సందర్శించుకోండి జూన్ లోపు. అలాగే శని భగవానుడు ఈ సంవత్సరం అంతా ప్రతికూలంగా ఉన్నాడు కనుక తిరునల్లారులోని శనీశ్వర ఆలయాన్ని సందర్శించండి. లేకపోతే అంతటి అవకాశం లేని వారు ప్రతి శనివారము ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి. కేతువు పంచములో ఉన్నాడు కనుక మీ గృహంలోనే నిత్యం గణపతి ఆరాధన చేయండి. గణేశాష్టకం చదువుకోండి. గణపతికి గరికమాలను సమర్పించండి. ఈ రకంగా చేయడం వల్ల 2026 ఆంగ్ల సంవత్సరంలో మేషరాశి వారు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.